ఓ బాలుడికి 6 ఏళ్ల వయసున్నప్పుడు వాళ్ళమ్మ చనిపోయింది. మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ నాన్నగారు. ఒకరోజు ఆ బాలుడు స్కూల్ వదిలాక పక్కనే ఉన్న శివాలయంలోకి వెళ్లి దిగులుగా కూర్చున్నాడు. ఇదంతా గమనించిన ఆ పరమశివుడు మారువేషంలో దగ్గరికి వచ్చి, ఏమైంది బాబు అన్నాడు. నాకు బాగా ఆకలిగా ఉంది అన్నాడు. ఇంటికెళ్తే అమ్మ పెడుతుంది కదా అన్నాడు నవ్వుతూ. మా అమ్మ చనిపోయిందిగా, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు మా నాన్న అన్నాడు దిగులుగా. అయితే చనిపోయిన మీ అమ్మకి ఇప్పుడున్న మీ అమ్మకి తేడా చెప్పగలవా అనేసరికి, ఓ చెప్పగలను. చనిపోయిన మా అమ్మ ఎప్పుడూ అబద్ధాలు చెప్పేది, ఇప్పుడున్న ఈ అమ్మ ఎప్పుడూ నిజాలే చెప్తుంది అనేసరికి ఆశ్చర్యపోయాడు ఆ పరమశివుడు. ఇది ఎలా సాధ్యం అన్నాడు. చనిపోయిన మా అమ్మ చందమామ రావే జాబిల్లి రావే అంటూ నాకు గోరుముద్దలు తినిపించేది. ఎప్పుడూ చందమామను తీసుకురాలేదు. ఆ తర్వాత ఏమైనా పని వినకపోతే కొడతాను చూడు అని నన్ను కొట్టేదే కాదు. అల్లరి చేస్తే నీకు అన్నం పెట్టను చూడు అని నాకు అన్నం పెట్టేది, తినిపించేది. కానీ ఇప్పుడున్న ఈ అమ్మ ఏదైనా పని వినకపోతే కొడతాను చూడు అని బాగా కొట్టేది. అల్లరి చేస్తే అన్నం పెట్టను చూడు అని పెట్టేది కాదు. అలా 3 రోజులు అవుతుంది నాకు అన్నం పెట్టలేదు. నేను అన్నం తిని 3 రోజులు అవుతుంది. బాగా ఆకలిగా ఉంది అన్నాడు. అప్పుడు ఆ పరమశివుడికి అర్థమైపోయింది పూర్తిగా. ఆ అమ్మకి ఈ అమ్మకి తేడా ఏంటో. ఆ అబ్బాయిని దగ్గరికి తీసుకుని అక్కున చేర్చుకున్నాడు. ఆ తర్వాత తన దగ్గర ఉన్న ఫలం తీసుకొచ్చి తినిపించాడు ఆ బాలుడికి. ఇక ఇప్పటి నుండి అంతా నీకు శుభమే కలుగుతుంది అని దీవించాడు. మరి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని మంచి మంచి కథల కోసం నాన్నకు ప్రేమతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.